ఏంటి సమస్య? మన పూర్వీకుల గురించి ఒక ఎస్సే రాసి తీసుకురమ్మన్నారు. నేనేం రాస్తాను? వాళ్ళంత గొప్పగా ఏం సాధించారు? అలేవాడివి అలా మాట్లాడతావేంటి? మన పూర్వీకులు ఎంతో గొప్పవారు. ఉదాహరణకి ఇదిగో ఈయన తీసుకో, ఫ్రీక్లీ పర్సీ బెస్ట్. ఈయన ఒక గొప్ప ఫార్మర్. అబ్బో, తర్వాత ఎవరో చూద్దాం. యాపిల్ పాలిషర్. బోరింగ్. టోపీలు తయారు చేసేవాడు. తర్వాత ఎత్తులు కడిగేవాడు, పెన్సిల్ చెక్కేవాడు, అలాగే టాయిలెట్ పేపర్ తయారు చేసేవాడు. వద్దులే, చెప్పుకునేంత గొప్పగా మనకి రిలేటివ్స్ ఎవరు లేరా డాడీ? ఇదిగో ఇక్కడ దొరికాడు. ఈ స్క్వేర్ ఫ్రింగిల్ గురించి నీకు ఇంతకు ముందు ఎప్పుడైనా చెప్పానా? లేదు, కొత్తగా ఉంది. ఇతన్ని అందరూ బ్లూ నైట్ అని పిలుస్తారు. ఇతనికి సంబంధించిన అన్ని విషయాలు రహస్యంగా ఉన్నాయి. కానీ ఎన్నో డ్రాగన్స్ ని అంతం చేశాడు, ఎంతో మంది శత్రువులు అంతు చూశాడు. అలాగా? ఒక రాకుమారిని పెళ్లి చేసుకున్నాడు. సరిపోయింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనకి కుటుంబం అంటే ఎంతో ఇష్టం. ఆయన చెప్పేది ఒకటే, ఒక టెస్ట్ కి ప్రాబ్లం వస్తే అందరూ రావాల్సిందే. నేను కూడా ఆయనలాగేనా? అవును, కరెక్ట్ గా చెప్పావు. మనందరూ అలాంటి వాళ్ళమే. వీరాది వీరులం, సూరాది సూరులం. అయ్యో, వంటగదిలో ఏదో మారిపోతోంది. నిజంగా ఆయన అంత గొప్పవాడా? మిడిల్ ఏజెస్ కి చెందిన నైట్. గట్టి యుద్ధం చేస్తారు, గుర్రం మీద వెళ్తారు, నాకు ఇష్టమైనవన్నీ చేస్తారు. నాకు నచ్చినట్టుగా ఏది చేయరా? అతను నా పూర్వీకుడు, నాకు నచ్చినవి చేస్తారు. నేను ఆయన గురించిన రిపోర్ట్ రాయాలి. కానీ నువ్వెలా చేస్తావు జానీ? మీ డాడీ చెప్పారు కదా అతని గురించి ఎక్కువగా తెలియదని. నువ్వు చేయకూడని పనేదో చేయబోతున్నట్టున్నావు. సూపర్ గా కనిపెట్టావు. షాప్ పెడదాం. నాకెందుకు ఇది మంచి ఐడియాలా అనిపించట్లేదు జానీ. నీ నోటికి వచ్చిందేదో చెప్పేసాయి. అతని గురించి ఎవరికి తెలియదు కదా. నేను చేయగలను, కానీ ఒక రియల్ నైట్ ని చూస్తే ఎలా ఉంటుంది? డ్రాగన్ ని కూడా చూడొచ్చు. ఈ టైం మెషిన్ ని తీసుకెళ్తే మా అక్కనేమి ఫీల్ అవ్వర్లే. హోంవర్క్ ముఖ్యం, మన కుటుంబం కూడా ముఖ్యం. పదా. సూపర్. ఓపెనింగ్ పెద్ద సీన్ లా ఉంది. ఆ శబ్దం ఐదు నుంచి వస్తుంది. మర్యాదగా ఇతడి నుండి వెళ్ళిపోము. నేను చూసిన నాకు భయం కలుగుతున్నది. మనం అనుకున్నట్టుగా ఏం లేదే, చాలా సాధారణంగానే ఉంది. హలో, ఎవరు నాయనలారా మీరు? చూడడానికి బహు విచిత్రముగా ఉన్నారు. మేము బ్లూ నైట్ ని వెతుకుంటూ వచ్చాం. అవునా? స్క్వేర్ ఫ్రింగిల్, బ్లూ నైట్. నేను జానీ టెస్ట్, ఆయనకి దగ్గర వాడిని. మీరు చెబుతూ ఉన్న ఆ బ్లూ నైట్ గురించి నాకు ఏ మాత్రమూ తెలియదు. కానీ నేనే స్క్వేర్ ఫ్రింగిల్ ని. ఏమన్నారు? ఆయన బాగా చూడు జానీ. హెయిర్ స్టైల్ మారిస్తే చాలు అచ్చం మీ నాన్నగారు లాగే ఉన్నారు కదూ. వంటగదిలో ఏదో మాడిపోతున్నది. ఈయన మీ ఫ్యామిలీకి సంబంధించిన ఆయనే. కానీ నిజంగా ఈయన ఒక గొప్ప నైట్ గా ఉండాలి కదా. డ్రాగన్ ని అర్థం చేసి యువరాణిని కాపాడాలి. యుద్ధంలో కూడా అతను మహారాజు గారికి ఇచ్చేశారు. ఇదిగో వీటిని వేసుకోండి. కాసేపు ఓపిక పెట్టండి మహారాజా. వెంటనే వచ్చి. నేను ఎవరి కోసం వెయిట్ చేయను. వీళ్ళెవరు కొత్తగా ఉన్నారు? నేను జానీ. నమస్తే. ఇదేమిటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అది ఏమీ లేదు మహారాజా. మేము ఈస్ట్ నుంచి వచ్చాం కదా, అందుకే అలా ఉంది. ఏదో ఒకటి. ఇక్కడ ముగ్గురున్నారు, అది మాత్రం తెలుస్తోంది. నేను నీకోసమే వెతుక్కుంటూ వచ్చాను. నీకు ఎంత ధైర్యం ఉంటే పన్ను కట్టడం మానేస్తావు ఫ్రింగిల్? రాజును మోసం చేస్తే ఏం శిక్ష పడుతుందో తెలుసా నీకు? కానీ మహారాజా, దీనికి శిక్షగా నువ్వు జౌస్ట్ లో పాల్గొనాలి. నేను నిర్ణయించేశాను, రేపు నువ్వు జౌస్టింగ్ ఫీల్డ్ కు రావాలి. అది కూడా సూర్యుడి నెత్తి మీద ఉన్నప్పుడు. ఒక విధంగా యుద్ధాన్ని చూడబోతున్నాం. ఇది నిజంగా సూపర్ గా ఉండబోతుంది. 400 ఏళ్ళగా మీ నాన్నగారి ఫ్యామిలీలో అందరూ ఇలాగే నిద్రపోతారా? ఇది మన కుటుంబ సమస్య కాబట్టి మనం సహాయం చేయాలి. ఒక టెస్టింగ్ సమస్య అంటే మనం అందరం సహాయం చేయాలి. కలిసి పోరాడతాం. ఇది వినటకు ఎంతో అద్భుతంగా ఉన్నది. కానీ ఏమి చేయవలనో నాకు తోచడం లేదు. నాకు జోస్టింగ్ గురించి ఏమీ తెలియదు. ఏమి నా తక్షణ కర్తవ్యమో? మేము మాత్రం అందులో పట్టా తీసుకున్నావా ఏంటి? ఎలా హెల్ప్ చేస్తావు? నిజమే, కానీ ఎక్కడి నుంచి సహాయం వస్తుందో నాకు తెలుసు. హలో నా ప్రియమైన సిస్టర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మన పూర్వీకుడు ఒక అతనికి నేను సాయం చేయడానికి నాకు మీ సాయం కావాలి. జానీ, కారణం ఉన్నందువల్లే వీటిని మీ టైం మెషిన్ కి తగిలించాం. క్వాంటమ్ డ్రైవ్ లో ఒక పెద్ద సమస్య వచ్చింది. అది ఇంకొక డైమెన్షన్ కి మార్గాన్ని సృష్టించగలదు. మీరు అనవసరంగా దిగులు పడుతున్నారు. చూసారా, ఏమీ కాలేదు. ఇలాంటి విచిత్రమైన ప్రపంచాన్ని నేను ఇంతవరకు చూడలేదు. ప్రతిదీ చాలా, కానీ ఇది ఆశ్చర్యంగా లేదు. ఆమె ఎంత అందంగా ఉంది. నేను నిర్ణయించుకున్నాను, నాతోనే ఉండాలి. ఆమెను ఎత్తుకురండి. ఈ అద్భుతమైన రోజు కూడా హార్స్ రైడింగ్ వెళ్ళడం ఎంతో బాగుంటుంది. కానీ ఎవరు నా వైపును తీసుకువెళ్తోంది? చూసావా ఏం జరిగిందో? డ్రాగన్స్ కూడా ఎందుకో అపశకునంలా అనిపిస్తోంది. చూసావా, దీనికి అర్థం ఏంటో నీకు తెలుసా? డాడీ ఇక్కడ లేరంటే నైట్ మీట్ లో దొరకదా మనకి? దొరకదు. ఇప్పుడు మన వాళ్ళ వెనకే వెళ్ళాలి. అదృష్టం కొద్దీ మా వార్ఫేర్ క్లాస్ ప్రాజెక్ట్ మా దగ్గరే ఉంది. మా
సెన్సర్బాట్ 3000 కి హలో చెప్పండి. ఇంతవరకు తయారు చేసిన శక్తివంతమైన వాయిస్ యాక్టివేటెడ్ లైట్ రోబోట్. ఇది ధ్వంసం చేయలేరు. ఎయిర్ కండిషనర్ కి మిసైల్స్, లేజర్స్, పెప్పర్ స్ప్రేయర్, మినీ ఫ్రిడ్జ్ ఇంకా భయంకరమైన ఆయుధం ఉన్నాయి. నేను దాన్ని ఇప్పుడే యూజ్ చేయాలి. ఇప్పుడే వెంటనే మా టైం మిషన్ లోకి తీసుకెళ్ళు. ఏయ్, భయపడకండి, నేనే. ఎలా ఉంది? అరే నీవు ఇవన్నీ ఎలా చేయుచున్నావు? ష్! ఇలా చూడండి, అవసరంగా మాట్లాడకండి, అనుభవించండి చాలు. కానీ మహారాజు వారు ఆ పోటీని రద్దు చేశారు. ఎందుకంటే ఈ రోజు వారెవరినో వివాహం ఆడుచున్నారు. ఫ్రింగల్స్, వీళ్ళు నా సిస్టర్స్ సూజన్ అండ్ మేరీ. స్వాగతం. మీరు మా ఆతిథ్యం స్వీకరించవలెను. ఆటో, మేము ఆ వెడ్డింగ్ ని ఎలాగైనా ఆపాలి. మీకు ఒక విషయం తెలిసిన అంతఃపురంలో ఒక కొత్త వ్యక్తిని బంధించి వచ్చినారు. ఆయన ఖచ్చితంగా మీ నాన్నగారే అయింటారు జానీ. రాజ్కోట భటుల్ని ఏర్పించాల్సిన సమయం ఇది. ఈ రోజు నువ్వు ఈ దేశానికి మహారాణివి కాబోతున్నావు. వింటుంటేనే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది? కానీ నాకు ఆల్రెడీ పెళ్లిపోయింది. తెలుసు కానీ ఇతను నీకు తగిన వాడు కాదు. హలో, నేను ఎక్కడే ఉన్నాను. నువ్వు మాట్లాడేదంతా నాకు వినిపిస్తోంది. నాకు వినిపిస్తోంది. నన్ను పెళ్లి చేసుకొని నన్ను మహారాణిని చేస్తారనుకున్నాను. రాజకీయాల్లో ఇది సహజం. ఆ నైట్ ని ఆపండి. వీటిని తీసుకుని మీరు నాతో పాటే రండి. ఆహా, ఈ ఆర్మర్ అద్భుతముగా ఉన్నది. నాకు తెలుసు. ఇప్పుడు వాయిస్ యాక్టివేషన్ ఎలా ఉందో చూడండి. ఏయ్ రోబోట్, నువ్వు వెంటనే వాళ్ళ పని పట్టు. వెంజల్ బాండ్, ఆ గార్డ్స్ ని తరిమి కొట్టు. వాళ్ళ టవర్లోనే ఉన్నారు. వెంటనే ఆ ఫ్రంట్ డోర్ ని నాశనం చేయి. లోపలికి వెళ్ళి అమ్మని నాన్నని కాపాడదాం. డాడ్, నేను జానీని. జానీ, గర్ల్స్, మీరు నా వైఫ్ గురించి ఈ కాలంలో ఇక్కడికి వచ్చి ఇలా పోరాటానికి కారణం ఎవరు? నేను మిమ్మల్ని వదిలిపెట్టను. మనం ఇంటికి తిరిగి వెళ్ళాక మీ అందరికీ శిక్ష తప్పదు. నువ్వు నిజంగా చాలా ధైర్యవంతుడు బ్లూ నైట్. ఆ రాకుమారిని నేనే కాపాడేదను. అది ఎంతో సులభంగా ఉంటును. వెంటనే నన్ను రిలీజ్ చేయండి. వాళ్ళ తాళం చెవులు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. మమ్మీ ఎక్కడుంది? ఆ మహారాజు ఎత్తుకుపోయాడు. అయితే వెళ్ళి మామని కాపాడదాం, పదండి. శక్తివంతమైన బ్లూ నైట్ ని నేను అంతం చేశాను. తొందరపడి అనవసరంగా బాగొద్దు. నా శక్తి ఏమిటో మీకు చూపిస్తాను, చూడండి. నేను ఇది అస్సలు ఊహించలేదు. వైస్ కమాండ్, లేచి నిలబడు. ప్లీజ్ నెవర్ స్పేర్. నిజంగానే అదురు కొట్టేస్తున్నారు ఫ్రింగల్స్. రింగ్ ఏంటి? రింగిలే ఈ బ్లూ నైటా? ఇలా చూడు, ఇక్కడి నుంచి నేను ఎవ్వరూ పట్టించుకోరు. మరి ఎదగిన భార్యను వదిలేయండి, లేదంటే మీ అంతా చూస్తాను. ఆ మాత్రమే ఉండాలి. పారిపోండి. ఓ మై హీరో. చాలా బాగుంది. అయితే పద, నువ్వే నా మహారాణివి. ఓ, ఆవిడ కాకపోతే నేనన్నమాట. మీరు నాకు అక్కర్లేదు. ఆమెని విడిచిపెట్టుము. మిమ్మల్ని ఈ రాజ్యం నుండి బహిష్కరించుతున్నాను. సాధించావు. ఓ మై డియర్ హీరో, నాకు మీరే కావాలి. ఫ్రింగల్స్, మీరు నిజంగా అదరు కొట్టేశారు. మీరే మా గొప్ప పూర్వీకులు. మేము మీకు రుణపడున్నాం. నేనెప్పుడు ఒకటే చెప్పేదను, ఒక టెస్ట్ కి సమస్య వస్తే అందరూ టెస్టులు కలవవలెను, కలిసి పోరాడవలెను. చూసావా జానీ, నేను మన వంశం గురించి గొప్పగా చెప్పానా లేదా? మీరు వెళ్ళి తీరవలెనా? మా వివాహమున ఉండరాదా? మాకు కూడా ఉండాలని ఉంది, కానీ మేము వెంటనే అక్కడికి వెళ్ళిపోవాలి. అదే కాకుండా మీ గురించి ఒకరు రిపోర్ట్ రాయాలండి. నా ఇంటికి నా వైఫ్ తోనో, నా పిల్లలతోనో, నా డాగ్ తోనో, వెంటనే ఫ్రింగల్స్ వెడ్డింగ్కి వెళ్దామా? వెంటనే వెళ్దాం.